చూడు తమ్ముడు, కొన్ని విషయాలు చెప్తాను, విని నేర్చుకో. విని నేర్చుకొని పాటించు. ఎప్పుడు ఏ దాని గురించి ఆలోచించకూడదు. అలాగే అన్నయ్య, చెప్పండి వింటాను. పెద్దవారు, మీకు అనుభవం ఉంటుంది, చెప్తే వింటాను. విని మంచి చెడ్డ తెలుసుకుంటాను. ఏ విషయంలో ఏడ్చినా ఏడవకున్నా తమ్ముడు. అన్నయ్య, ఏందో చెప్తున్నారు అర్థం కావడంలో. ఏ విషయాల్లో ఏడ్చినా ఏడవకున్నా 2 విషయాల్లో మాత్రం కామన్ తమ్ముడు ఏడ్చేది. అదేంటన్నయ్య అలా అంటున్నారు? అవును తమ్ముడు, ఒక 2 మాత్రం ఖచ్చితంగా ఏడుస్తారు తమ్ముడు. ఏ విషయాలన్నయ్య అవి? దోమ కుడితే ఏడుస్తారు కదా. ఎక్కువ దోమలు కుడతా ఉంటే తట్టుకోలేకపోతే ఏడుపు వచ్చేస్తుంది. నిజమే కదా, ఒప్పుకున్నావు కదా. అన్నయ్య నిజమే. మరి అన్నయ్య, ఇంకో విషయం ఏది మీరు చూసినది? ఇంకొక విషయం ఏమిటంటే ప్రేమ పుట్టినా ఏడుస్తారు తమ్ముడు. అవునన్నయ్య. ప్రేమ పుట్టినా ఏడుస్తారు, దోమ కుట్టినా ఏడుస్తారు. ఏడవడం కామన్. అవునా అన్నయ్య? మీరు చెప్పారంటే నిజమే ఉంటుందన్నయ్య. అందుకే దోమలు కుట్టకుండా జాగ్రత్త పడాలి, ప్రేమ జోలికి పోకుండా జాగ్రత్తగా ఉంటామని తెలిసిన వాళ్ళకు చెప్పాలి. అలాగే అన్నయ్య, మీరు చెప్పినట్టు గుర్తు పెట్టుకొని పాటించి నాకు తెలిసిన వాళ్ళకు కూడా సలహాలు చెప్తాను.